64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈసారి జాతీయ అవార్డుల్లో తెలుగు సత్తా చూపిన దర్శకులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన శతమానం భవతి సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ఇందుకుగాను నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సతీష్ వేగేశ్న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. मनोरंजन प्रदान करने के लिए सर्वश्रेष्ठ फिल्म का पुरस्कार जाता है सतमानम भवती। निर्माता श्री वेंकटेश्वरा क्रिएशन को स्वर्ण कमल पुरस्कार ग्रहण करेंगे श्री वीवी रेड्डी। फिल्म के निर्देशक श्री सतीश वेगेस्ना को भी स्वर्ण कमल। In appreciation of providing a feeling of jubilation by respecting family values in an unexplored manner. निर्देशक की सर्वोत्तम प्रथम फिल्म के लिए इंदिरा गांधी पुरस्कार फिल्म 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా పెళ్లి చూపులు నిలిచింది. నిర్మాత రాజ్ కందుకూరి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమాకు సహజ సిద్ధమైన సంభాషణలు అందించి జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నారు. రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకున్నారు. निर्माता धर्मपथ क्रिएशंस के राज कुंदुकुरी एंड बिग बैन सिनेमास के यश रंगेनेनी आपको रजत कमल पुरस्कार ग्रहण करेंगे श्री राज कुंदुकरी। फिल्म के निर्देशक है श्री तरुण भास्कर, आपको भी रजत कमल। Desires and aspirations of the younger generation on a lighter note. सर्वश्रेष्ठ జనతా గ్యారేజీ చిత్రంలో ప్రకృతికి ప్రణామం అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్తో అద్భుతంగా నర్తింపజేసిన నృత్య దర్శకుడు రాజు సుందరం జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నారు. निर्देशन बेस्ट कोरियोग्राफी तेलुगु फिल्म जनता गैराज के गीत प्रणामम के लिए नृत्य संयोजक श्री राजू सुंदरम, आपको रजत कमल। Visually appealing and with a definite flourish and finish to the dance moves. ముంతిరివల్లికల్, తాలిర్ కుంబోల్, పులిమురుగన్ వంటి మలయాళ చిత్రాలతో పాటు తెలుగు సినిమా జనతా గ్యారేజ్లో అద్భుతమైన నటన ప్రదర్శించిన మోహన్ లాల్కు ప్రత్యేక జ్యూరీ అవార్డు దక్కింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా మోహన్ లాల్ అవార్డును అందుకున్నారు. इस वर्ष का विशेष जूरी पुरस्कार चाहता है भारतीय सिनेमा के एक अत्यंत ही प्रतिभाशाली कलाकार श्री वी मोहन लाल को फिल्म मुदिरी कल्ली बक्कल, तालिल कक्कू कंबोल, जनता गराज और पुल्ले मुरुगन के लिए रजत कमल। Recordings that brings to life. రుస్తుంలో అద్భుత నటనకు గాను అక్షయ్ కుమార్ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. మలయాళం చిత్రం మిన్నామినుగులో నటనకు గాను సురభి ఉత్తమ నటి పురస్కారాన్ని స్వీకరించారు. ఇక జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచిన మరాఠీ చిత్రం కసౌ నిర్మాతను రాష్ట్రపతి పురస్కారంతో సత్కరించారు. ఉత్తమ హిందీ చిత్రం నిర్జా నిర్మాత, ఉత్తమ గాయకుడిగా సుందర్ అయ్యర్, ఉత్తమ గాయనిగా ఇమాన్ చక్రవర్తి జాతీయ అవార్డులు స్వీకరించారు. निर्माता विचित्र निर्मिति एंड मोहन नगाशे को स्वर्ण कमल पुरस्कार ग्रहण करेंगे डॉक्टर मोहन नगाशे। गायक का पुरस्कार तमिल फिल्म जोकर के गीत जैस्मीने के लिए सुंदर अय्यर को आपको रजत कमल से सम्मानित किया जाता है। Lady Love, we just heard the song, didn't we? And we liked it. सिंगर फीमेल का पुरस्कार बंगाली फिल्म प्राक्तन के गीत तुम्ही जाके भाले बाशों के लिए इमान चक्रवर्ती को आपको रजत कमल। For conveying the emotion of letting go in the most mellifluous and soothing manner.